నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే ప్రభు ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం, ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం.
ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ఆ సన్నిధే మనకు లా 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 లా. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను. యేసయ్యా స్తుతించెదను నీ నామము. ఆరాధింతును నా యేసయ్యా, స్తుతించెదను నీ నామము. ఆరాధింతును నా యేసయ్యా, స్తుతించెదను నీ నామము. వేణులకు స్తుతింతును మా స్తుతులపై ఆసీనుడా. వేణులకు స్తుతింతుము మా స్తుతులపై ఆసీనుడా. ఆరాధన నా యేసయ్యా, ఆరాధన నా యేసయ్యా. ఆరాధింతును నా యేసయ్యా, స్తుతించెదను నీ నామము. కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక వందనాలు. మరి ఈరోజు నల్లివారి వివాహ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరకు, బంధుమిత్రులకు, శ్రేయాభిలాషులకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకొనిస్తున్నాము. మరి శ్రీమతి శ్రీ నల్లి జీవన్ కుమార్ పరిమళ జ్యోతి కనిష్ట కుమారుడు ప్రేమ్ కుమార్
వివాహ సందర్భంగా వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక వందనాలు. మరి ఈ కార్యక్రమానికి మన గురుమండల అధ్యక్షులు రెవరెండ్ పీటర్సన్ గారిని ప్రేమతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వాదర మోగని మే నిందలికే వేరే రావాలమ్మా. చేయంత రంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుమో నీ సన్నిధి ద్వారా వేడుకొని వచ్చి ఉన్నాము. ఆమె దయచేసి కూర్చుందాం. ప్లీజ్ బేసి. ఈరోజు వివాహ వర్తమానం అందించడానికి వచ్చినటువంటి దైవజనులు డాక్టర్ పెద్దపాటి అనిల్ కుమార్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకున్నాను. మరి పేట కమిటీ పెద్దలు నల్లి డేవిడ్ లిస్టన్ గారు ప్రెసిడెంట్ గారు వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మనకి మరి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి దేవుడు ఇంత మంచి వాతావరణాన్ని మనకి ఇచ్చాడు. అలాగే మరి ఈ నల్లివారి వివాహ మహోత్సవానికి విష్ చేసిన మీ అందరికీ దేవుని నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రెడీగా ఉన్నారు. ఇంకా ఆలస్యం లేకుండా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. మరి పెళ్లి కూతురు తరపు నుంచి వచ్చిన పాస్టర్ గారు రమేష్ గారు మరి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇంకా ఎవరైనా పాస్టర్లు సేవ చేసేవారు ఎవరన్నా ఉంటే దయచేసి మీరు వేదిక మీదకి రావాలని మేము ఆహ్వానిస్తున్నాము. మహోన్నతుడా, మహిమ కలిగిన దేవా, ఇప్పటివరకు నాయన నువ్వు చూపినటువంటి కృపను బట్టి, నీ ప్రేమను బట్టి తండ్రి నీకే వందనాలు తెలియజేస్తున్నాం నాయన. ప్రేమ్ కుమార్ అలాగే కల్పన విషయంలో నాయన కొంతకాలంగా మేము ప్రార్థిస్తూ వస్తున్నాం. నీ చిత్తాన్ని నెరవేర్చినందుకు నీకే వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మ్యారేజ్ విషయంలో నాయన నీ సన్నిధి మాకు తోడుగా ఉంటుంది. నీకు మహిమకరంగా మర్యాదకరంగా జాగటానికి కృప చూపించమని నీవే ఇక్కడ ఉండేసి ఆది అంతం ఉండి కార్యం జరిగించి మహిమ పొందుకోమని మా ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు రాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన నీపై విరివాన. ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన నీపై విరివాన. శోభ విల్లువాయగా ప్రభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల వేదిలా వేడుకైనది నీ వివాహము. ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన నీపై విరివాన. ఇరువురొక్కటైన చక్కని తరుణాన
ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచేసే. శుభ వెల్లువాయగా ప్రభవంతు చల్లగా విధుడు కృపను చల్లగా ప్రభువు వల్ల వేడకైనది ఈ వివాహము. ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివాన. ఇరువురొక్కటైన చక్కని తరుణాన దేహాన్ని చెరసగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసి నా బడుట నేర్పించి ప్రేమించమని చెప్పి నీరురికి యేసు ప్రేమే నేర్పి దేహాన చెరుసగా మరిగా అయిన చక్కని కరుణనా ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివాన. శుభ వెల్లువాయగా ప్రభవంతు చల్లగా విధుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడకైనది ఈ వివాహము. మరి మధురమైన దాస్ గారిని మరి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రాయబడిన 24 వరకు ఈ విధంగా వ్రాయబడినది. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతను లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడను గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్య వారి ఇంత పర్యంతం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నాకు ఇటు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షురాలకి చేరవచ్చిన వారందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ నేటి దినముక ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరసైనలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు.
క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ్ కుమార్ కల్పన గార్ల వివాహం కార్యక్రమమునకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాత బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పగా, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఇంత పర్యంతం చదివి వినిపించిన ప్రభాకర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ యోహాన్ గారు. ప్రార్థన. ఇటువంటి సంతోషకరమైనటువంటి సమయంలో నా ప్రభువ, మమ్మల్ని అందరినీ ప్రభువ, ముఖ్యంగా నా తండ్రి, నా నాయన నీ ప్రియకుమారుడు ప్రేమ్ కుమార్కును అలాగే కల్పనకును నా ప్రభువ, నీ మీరు నా నాయన జతపరచనయ్యున్న సమయంలో నా నాయన మేమందరము కలిసి ఇటు రీతిగా నా నాయన ఈ వివాహ మహోత్సవానికి ప్రభువ మమ్మల్ని అందరినీ నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా దేవా, ఇదిగో ప్రభువ, బిడ్డలు ఇరువురు కొద్ది సమయంలో జతపరచబడబోచుంటుండగా నా తండ్రి, నా నాయన బిడ్డలు ఇరువురు నా నాయన ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, అలాగే నా తండ్రి భర్త అయితే భార్యను ప్రేమించలాగున, భార్య అయితే నా ప్రభా భర్త ఎడల విధేయత కలిగి జీవించలాగా మీ కృప చూపించండి నాయన. బిడ్డలు ఇరువురు జీవితాంతము నా తండ్రి ఒకరి ఎడల ఒకరు నా నాయన ప్రేమ కలిగి జీవించడమే కాకుండా నా ప్రభా మీ అందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యం కూడా అనుగ్రహించమని, వారి దాంపత్య జీవితం నా ప్రభా ఎల్లప్పుడూ నా తండ్రి చివరి వరకు నా తండ్రి నా నాయన మీ యొక్క ఆధ్వర్యంలో బిడ్డలను నడిపించగలరని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి.
ఆమేన్. మరి ఈ సమయాన్ని మరి నేను గురుమండలి అధ్యక్షులైన పాస్టర్ గారికి రెవరెండ్ పాస్టర్ పీటర్సన్ గారికి ఇస్తున్నాను. వివాహ కార్యక్రమాన్ని ముందుకు నడిపించండి. దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కానాయను ఓరిలో మన కర్త చూచి పెళ్ళిని కానాయను ఓరిలో మన కర్త చూచి పెళ్ళిని పానముగను ద్రాక్షరసము దానమొసగే ప్రీతిని మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు వీరిద్దరిని ఏకముగా చేయుమి యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి దాసులు కను చేసి వీరి దోషములైన పాపమి మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కర్త వీరలకు భార్య భర్తల ప్రేమమును పూర్తిగా వీక్షి వీరి పొందుగా నడుపుమి మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. రోజున ఈ ప్రత్యేకమైన వివాహ కార్యక్రమం ప్రేమ్ కుమార్ అండ్ కల్పన మా యొక్క ప్రియులు నల్లి జీవన్ కుమార్ గారు, అలాగే వారి యొక్క సతీమణి లేట్ జ్యోతి గారు, వారికి దేవుడిచ్చినటువంటి సంతానం మరి యొక్క ప్రేమ్ కుమార్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. వీరిద్దరిని ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటే మీ అందరికీ ఏమనిపిస్తుందండి? మీరందరూ చూశారు కదా, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని చూస్తున్నారు కదా. సో వీళ్ళిద్దరిని చూస్తుంటే ఏమనిపిస్తుంది? మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా లేరా? నిజంగా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ప్రార్థన చేసి ఈ రీతిగా ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. నల్లి జీవన్ కుమార్ గారు నాకు చాలా ప్రియమైనటువంటి స్నేహితులు, ఆత్మీయులు. కొన్ని సందర్భాల్లో వారిని నేను కలుసుకున్నప్పుడు బెహ్రెన్లో వారి యొక్క ఆతిథ్యము, వారి యొక్క ప్రేమను నేను చూడడం జరిగింది. వివాహం తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి రావాలి అని వారు కోరారు. అందుచేత చాలా బిజీ కార్యక్రమాలు, ఈరోజు కూడా పెద్ద ప్రోగ్రాం ఉంది, పెద్ద కాన్ఫరెన్స్ ఉంది. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి జీవన్ కుమార్ గారు, వారి కుమారుడు, వారి కోడలు వీరందరినీ కూడా చూడడం చాలా సంతోషం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ ప్రభు పేరట నేను శుభాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ది చైర్పర్సన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ లక్ష్మి గారికి ప్రత్యేకంగా వందనాలు. అలాగే ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగించబోతున్నటువంటి సీనియర్ పాస్టర్ సెంటినరీ ఎఫిఫోనియా లూథరన్ సంఘం యొక్క సంఘ కాపరికి ప్రత్యేకమైన శుభాలు. అద్భుతమైనటువంటి యొక్క వివాహ కార్యక్రమంలో కూడి వచ్చినటువంటి మిమ్మల్ని అందరిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఐ ప్రామిస్ అండ్ ఐ డోంట్ టేక్ మచ్ టైం. సాధారణంగా పెళ్ళిళ్ళ సమయంలో ఈ ప్రసంగాలు చేస్తూ ఉంటాం కదా. ప్రసంగాలప్పుడు ఒక చిన్న డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటనంటే, ఈ ప్రసంగం ఎవరు వింటున్నారు? అసలు ఎవరి హడావిళ్ళు వారు ఉంటారు, ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి అసలు ఈ ప్రసంగం ఎవరు వింటారు? పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వింటారా అంటే వాళ్ళ లోకం వాళ్ళదే, వాళ్ళు బిజీగా ఉంటారు. అర్థమవుతుందా? మీరు వాళ్ళని క్లోజప్లో చూడండి, దొంగ చూపులు చూసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. సో ఎప్పుడైపోద్దా, పెళ్ళి ఎప్పుడు చేసేస్తారా అన్నట్టుగా వారు చాలా టెన్షన్గా ఉంటారు. సో కింద చూస్తే ఇక ఇక్కడ వేరేగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు మధ్యలో నేను ప్రసంగం చేస్తాను, ఈ ప్రసంగం ఎవరు వింటారు అనేటువంటి ఆలోచన కలిగేది. బట్ ఇఫ్ యూ కెన్ గివ్ మీ 15 to 20 minutes time, I just share the word of God, very simple message. I'm not going to preach a theology, or I'm not going to drag or do anything. I just give a short message. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో
దేవుడు చేసినటువంటి మొట్టమొదటి వివాహములో మనం చూస్తే ఆయన ఇచ్చినటువంటి సందేశం ఆ మొదటి అధ్యాయములో దేవుడు వారిని ఆశీర్వదించెను అని ఉంటుంది. గాడ్ బ్లెస్ దెమ్ అండ్ సెట్ టు దెమ్. ఆ విధంగా దేవుని యొక్క ఆశీర్వచనం పలికి దేవుడు వారిని ఏమంటారంటే, మీరు ఫలించి మీరు అభివృద్ధి పొంది, ఈ రకంగా 5 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఈ మొదటి వివాహములో మనం చూస్తాం. అంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ ది మ్యారేజ్ వివాహానికి. అందుకనే ది యాక్ట్ ఆఫ్ మ్యారేజ్ ఇట్ కమ్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మనసులో నుండి ఉద్భవించిందే ఈ వివాహ వ్యవస్థ అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి వివాహ వ్యవస్థ ద్వారా కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి మానవులను దేవుని ఆశీర్వదించడానికి ఆయన ఎన్నుకున్నటువంటి మార్గంగా దేవుడు దీనిని ఏర్పాటు చేశాడు. అందుచేతనే మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, మీరు హ్యావ్ డొమినియన్ ఓవర్ దిస్ ఎర్త్, రూల్ ఓవర్ దిస్ ఎర్త్ అని అంటున్నాడు దేవుడు. ఇటువంటి గొప్ప అధికారాల్ని దరిదాపు 5 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం అక్కడ కనబడుతుంది వివాహములో. కాబట్టి వివాహము అనేటువంటిది ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ హోలీ మ్యాట్రిమోనీ, పరిశుద్ధ వివాహము అని చెప్పబడతా ఉంది. కాబట్టి ఈ యొక్క వివాహ వ్యవస్థను ఎవ్వరు కూడా లైట్గా తీసుకోవడం రాదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ వివాహము ఎంత పరిశుద్ధమైనదో, ఎంత అమూల్యమైనదో దీనిని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో 127, 128 కీర్తనలు మనం చూసినట్లయితే అక్కడ కుటుంబానికి దేవుడిచ్చినటువంటి ప్రణాళిక, ఆయన ఏ విధంగా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటిది చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అందుకనే దానిని ఒక 2-3 మాటల్లో నేను వివాహ వ్యవస్థలోనికి జోడించి నేను చెప్తాను. మ్యారేజ్, వివాహము అంటే ఏంటి అసలు? మ్యారేజ్ అంటే ఏంటి? మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టరీ. దట్స్ వాట్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టరీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇందాక చదివాం కదా, 5వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్లయితే, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు అని అంటాడు. ఆ తర్వాత ఒక మాట ఉంటుంది అక్కడ, ఈ మర్మము గొప్పది అని అంటాడు. సో మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టరీ. ఆల్రైట్, మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టరీ. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో క్రీస్తునకు సంఘమునకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనుబంధాన్ని అక్కడ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనుట అని అంటే వారిద్దరిని పెళ్ళైన తర్వాత మర్చిపోమని కాదు, ఏమండి వారి మాట వినొద్దని కాదు, వాళ్ళను చూడొద్దని కాదు. కానీ ఇప్పటి వరకు వారితో నువ్వు ఉన్నావు, ఇప్పుడు నీ భార్య ప్రథమ స్థానంలోనికి వస్తుంది. ఆమె వైపు చూస్తూ ఉండాలి, ఆమె మాట వినాలి, ఆమెను గౌరవించాలి, ఆమెను ప్రేమించాలి. కాబట్టి ఈ రీతిగా మనం ఉన్న నాడు వారి యొక్క కుటుంబం అన్యోన్యంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. అలాగే భార్య యొక్క విధులు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ పెద్ద నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు అందరికీ తెలుసు క్రైస్తవ వివాహ వ్యవస్థ ఏ రీతిగా ఉండాలి అనేది దేవుడు ఏ రీతిగా రాసిపెట్టాడు బైబిల్లో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి, తన యొక్క సొంత వారిని విడిచిపెట్టి, తాను చేసుకోబోతున్నటువంటి ఆ స్త్రీని హత్తుకొని వారిద్దరూ కూడా ఏక శరీరం అవ్వడం అనేటువంటిది, ఏమండి ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, వీరిద్దరు కూడా వేరు వేరు కుటుంబస్తులు, వారి ఎడ్యుకేషన్ వేరు, వారి పెరిగిన విధానాలు వేరు, వారిని పెంచినటువంటి తల్లిదండ్రులు వేరు. కానీ ఎప్పుడైతే వివాహ వ్యవస్థలోనికి వారు వస్తున్నారో ఈ రెండు కుటుంబాలు వీరిద్దరు కూడా ఏకమవుట అనేటువంటిది ఇట్ ఈస్ ఎ మిస్టరీ. అదే అంటున్నాడు ఇక్కడ. సో మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టరీ, నెంబర్ 1. రెండవదిగా చూసినట్లయితే మ్యారేజ్ ఈజ్ ఎ మెసేజ్. మ్యారేజ్ ఈజ్ ఎ మెసేజ్. వినాలి బాగా, వెరీ సింపుల్ మెసేజ్ అండి. ఏమంటే దీవెన్ కుమార్ గారు వచ్చారు, ఒక వర్తమానం చెప్పారు అని అంటే ఏం వర్తమానం చెప్పారు? వెరీ సింపుల్, మీకు బాగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను. నెంబర్ 1, మ్యారేజ్ ఈజ్ ఎ మిస్టరీ. ఇది మర్మము.
రెండవది, ఇట్ ఈస్ ఎ మెసేజ్. మ్యారేజ్ ఈజ్ ఎ మెసేజ్. మీరిద్దరూ కూడా ఇంకా కొద్ది క్షణాల్లో ఏకమవబోతున్నారు వివాహ బంధంలో. రేపటి నుంచి మీరిద్దరూ కూడా ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో ఇద్దరు కలిసి నడవబోతున్నారు. సో మీ యొక్క సాక్ష్యం దట్ మ్యాటర్స్. ఎటువంటి మెసేజ్ మీరు ఆ సమాజానికి ఇవ్వబోతున్నారు? మీ యొక్క వివాహము ద్వారా, మీ కుటుంబము ద్వారా ఎటువంటి మెసేజ్ మీరు ఇతరులకు ఇవ్వబోతున్నారు? ఈనాడు క్రైస్తవ కుటుంబాల యొక్క పరిస్థితులు మనం చూసినట్లయితే అదేదో ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదండి. కానీ దేవుని బిడ్డరా, ఒక మాదిరికరమైనటువంటి క్రైస్తవ కుటుంబముగా ఉండాలి అని అంటే సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. పెండ్లి కుమారుడు ఎలాంటి వాడండి? పెండ్లి కుమార్తె ఎలాంటిదండి? వారిద్దరూ ఎలాంటి వారు పెళ్ళి అయిన తర్వాత నుంచి? వారిద్దరు ఎలాంటి వారు? ఆ కుటుంబం ఎలాంటిది? సో యువర్ టెస్టిమనీ, యూ హ్యావ్ టు కీప్ యువర్ టెస్టిమనీ. అండ్ టెస్టిమనీ ఆల్వేస్ మ్యాటర్స్. వెన్ యూ లివ్ దిస్ వరల్డ్, ఈ లోకాన్ని మీరు విడిచి వెళ్ళిపోయినప్పుడు ఏమి మీరు తీసుకుని వెళ్ళరో మీ సాక్ష్యం మాత్రం ఇక్కడ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దిగాలి, మెట్టులు ఉంటాయి, ఇవన్నీ కూడా నడవడం చాలా కష్టం. కాబట్టి మీరు వద్దులే, చాలా దూరాలు నడవాలి అని అంటే, లేదండి మేము వస్తాం, దయచేసి మమ్మల్ని తీసుకెళ్ళండి అని అన్నారు. సరే మీకు లేని తిప్పలు నాకేంటి, రండి అని అన్నా. సో వారు ఎక్కలేరు కదా అని అలాగుంటా ఉన్నప్పుడు చాలా ప్రాంతాలు మాతో కలిసి వారు వచ్చేస్తూ ఉన్నారు, చూస్తున్నారు, నడుస్తున్నారు. ఆ తర్వాత నాకు ఒకసారి డౌట్ వచ్చి ఒక కొండ ఎక్కాం. కొండ ఎక్కుతా మధ్యలో నేను ఆగి, అసలు వీరిద్దరూ ఎలాగున్నారు, వస్తున్నారా లేకపోతే ఆగిపోయారా? ఓకే, 70 years old couple, 70 సంవత్సరాల వయసు వారికి. కొండ ఎక్కుతున్నాం. సగం దూరం వచ్చిన తర్వాత వాళ్ళిద్దరం చూస్తుంటే అప్పుడే పెళ్ళైనట్టుగా కనపడింది నాకు. వాళ్ళు ఏమండి, వారికి సంవత్సరాలు గతిస్తున్న కొలది ప్రేమ ఇంకా బలమైపోతుంది వాళ్ళకి. అసలు చేతులు వదులుకోవడం లేదు. వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక జోక్ వేశాను, 70 సంవత్సరాల వయసు చాలు, ఇంకా ఆ చేతులు వదలరా ఏంటి అని అన్నాను. ఆవిడ చాలా నవ్వుకుని సిగ్గుపడిపోయింది. అమ్మగారు 70 సంవత్సరాలు సిగ్గుపడిపోయింది. అంటే సంవత్సరాలు అవుతున్నప్పుడు ఇంకా కాలము కూడా యూ హ్యావ్ టు సెలబ్రేట్ యువర్ లవ్. యువర్ లైఫ్ మ్యాటర్స్. ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం? మీరు దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందు పెట్టుకొని, దేవుని వాక్యానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా కనుక మీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తే అప్పుడు మీ జీవితము ఫలిస్తుంది అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. బికాస్ అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. హి ఆల్వేస్ వాంట్స్ టు బ్లెస్. ఎప్పుడు కూడా ఆయన మనల్ని దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధి చేసే దేవుడు ఆయన. ఆమేన్. కాబట్టి అట్టి వాగ్దానాలన్నీ కూడా, ఈ ఆదికాండ 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వాగ్దానాలన్నీ కూడా మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. అలాగే మూడవదిగా, ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ గాడ్ అని అన్నాను నేను. దేవుణ్ణి మీరు సెలబ్రేట్, అవునా కదా చెప్పండి. పెళ్ళి అవ్వకముందు వరకు చాలా యాక్టివ్గా ఉంటారు చర్చ్. ఆ తర్వాత ఆలస్యం అయిపోతుంది. ఆ తర్వాత చెప్తారు, అమ్మా ఏంటి ఆలస్యం అయిపోతున్నావు, చర్చ్లో నీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి తీసుకోవడం లేదు, ఎందుకు అని అంటే, అయ్యా పాస్టర్ గారు చాలా బిజీ అయిపోయామండి. ఏమైపోయారు? దేవుడు ఆశీర్వదించేస్తూ ఉంటాడు, అడిగినవన్నీ ఇస్తాడు, గర్భఫలాన్ని ఇస్తాడు, పిల్లలు వచ్చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ ప్రారంభమవుతా ఉందో దేవునికి దూరం అయిపోయే ప్రమాదం కూడా ఉంది. దయచేసి గమనించండి మాటల్ని. టేక్ ఇట్ సీరియస్. చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏ విషయంలో కూడా దేవునితో నడుచుట అనే దానిలో వెనకబడకూడదు. అది మీ సాక్ష్యం, అది మీ టెస్టిమనీ, అది మీరు ఇచ్చేటువంటి మెసేజ్ టు ద సొసైటీ, టు ద చర్చ్. సంఘములో నీ సాక్ష్యం ఎలాగుంది, సమాజంలో నీ సాక్ష్యం ఎలాగుంది? కాబట్టి ఈ నూతన దంపతులు కొద్ది నిమిషాల్లో ఈ వివాహ బంధంలో జతపరచబడబోతున్నటువంటి మీకు ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు ప్రార్థన చేయండి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, ఇద్దరు కలిసి వాక్యం తీసుకోండి. అలాగే మీరిద్దరు, వెన్ యూ టేక్ ఎ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్, ఎ ప్రామినెంట్ డెసిషన్, యూ హ్యావ్ టు టేక్ టుగెదర్. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? యూ హ్యావ్ టు టేక్ టుగెదర్. ఇద్దరు కలిసి ఈ వాగ్దానాల్ని మీరు తీసుకొని ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఈ ఫలింపు నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఆమేన్. కాబట్టి వాగ్దానాలన్నిటినీ యొక్క పరిశుద్ధ వివాహం గురించి చక్కటి సందేశాన్ని అందించినటువంటి దైవజనులకు కుటుంబపక్షంగా, సంఘపక్షంగా నా వందనాలు వారికి తెలియపరుస్తూ ఉన్నాను.
ఈ సమయమునందు పరిశుద్ధ వివాహ క్రమాన్ని జరిగించుటకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. పెళ్లి కుమార్తె తరపు వివాహ ప్రకటన అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. త్వరగా రండి. పెళ్లి కుమార్తె తరపు వివాహ ప్రకటన త్వరగా. మీరిద్దరు లేచి నిలబడండి. నల్లి ప్రేమ్ కుమార్ అలాగే తోటి కల్పనల యొక్క వీరెవరెవరి యొక్క వివాహము మాకందరికీ అంగీకారము ఇష్టము అని తెలియపరిచే మీరు మీ యొక్క కుడి హస్తాలు త్వరగా పైకెత్తి చూపిస్తే అంతే త్వరగా ఈ వివాహం జరిగించడానికి ముందుకు వెళ్తాం. అంటే నాకేం కనపట్లేదు అనుకోని అన్ని లైట్లు. వివాహ హెచ్చరికలు మనం విందాం. మికిలి ప్రియులారా, ప్రేమ్ కుమార్ కల్పన అను ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమందును ఈ సంఘము ఎదుటను మనము కూడి ఉన్నాం. వివాహం అనున్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయ్యుండి క్రీస్తుకును ఆయన సంఘమునకు గల మర్మమైన ఐక్యమును సూచించుచు ఉన్నది. గలిలయలోని కానాలో వివాహమునకు క్రీస్తు వెళ్ళిండుట వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలను ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించాను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచతగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచు ఉన్నది. కాబట్టి ఎవరునూ దీనిని ఆలోచన లేకుండాను చులకనగాను శరీరేచ్ఛ కొరకును పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువులకు తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలెను. ఆ హేతువులేవనగా, మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లు పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షయందును ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా ఉంచబడినట్లును వివాహము ఏర్పడి ఉన్నది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోని పవిత్రులుగా జీవించినట్లును ఇది ఏర్పడి ఉన్నది. మూడవది, సుఖదుఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండునట్లు ఇది ఏర్పడి ఉన్నది. ప్రభువైన దేవుడు చెప్పినదేమనగా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసినని మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందరు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరు చేయకూడదు. అపోస్తులుడైన పౌలు పరిశుద్ధాత్మావేశము వలన చెప్పినదేమనగా, పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మరియు పాప కారణమును బట్టి ఈ గృహస్థ మార్గమునందు అనేకములైన కష్టములు శ్రమలు రావాల్సి ఉన్నను. కరుణావలుడైన మన పరలోకపు తండ్రి అంత పరిశుద్ధమైనటియు తనకు హితమైనటియు ఈ స్థితి యందు తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వారికి తోడై ఉండును. ప్రియ దేవుని సంగమగా చివరి ప్రకటన సంఘము ఎదుట బహిరంగంగా చేయించు ఉన్నాను. సంఘమంతయ్య కూడా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. నల్లి ప్రేమ్ కుమార్ అను ఈ పురుషుడును తోటే కల్పన అను ఈ స్త్రీయు
పరిశుద్ధమైన ఈ గృహస్థ జీవనములో జతపరచబోటకిప్పుడు వచ్చి ఉన్నారు. వీరు జతపరచబోట సరికాదని ఎవరైనా న్యాయమైన హేతువును కనపరచగలిగిన ఎడల ఇప్పుడే తెలియచేయవలెను. సభ యావత్తు మౌనంగా ఉండుట కారణమును బట్టి మీ మౌనమును అంగీకారంగా తలుస్తూ ఈ వివాహము చేయుటకు ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఏ విధమైనటువంటి అభ్యంతరాలు మరి ఆక్షేపణలు లేని ఎడల ఇక ఎప్పటికీ ఊరకుండవలసి ఉన్నదని మిమ్మలను హెచ్చరిక చేయించు ఉన్నాను. హలో హలో ప్రేమ్ కుమార్, నీవు ఈ స్త్రీని వివాహము చేసుకున్నట్టుకు దేవుని ఎదుట సమ్మతించుచు ఉన్నావా? సమ్మతించుచున్నాను. కల్పనని పెళ్లి చేసుకున్నట్టుకు సమ్మతించుచున్నాను. చాలా సంతోషం. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంతకాలము ఇతరులనెవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదవా? ఈమెతోనే కాపురం చేయుదును. కల్పనతోనే కాపురం చేయుదును. వెరీ గుడ్. అమ్మ నువ్వు తీసుకో, మైక్ దగ్గర పెట్టుకొని. కల్పన, నీవు ఈ పురుషుని నీ భర్తనుగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమునందు జీవించదవా? ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంతకాలము ఇతరులనెవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయదువా? ఈయనతోనే కాపురం చేయదు. ప్రేమ్ కుమార్ గారితోనే కాపురం చేయదు. ప్రేమ్ కుమార్ గారితోనే కాపురం చేయదు. చాలా సంతోషం. చాలా మృదువుగా ఎంత నెమ్మదిగా చెబుతూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ సమయమునందు పెళ్లి కుమార్తె యొక్క కుడి హస్తాన్ని కుమారుని యొక్క కుడి హస్తంలో పెట్టడానికి పెళ్లి కుమార్తె యొక్క తండ్రి కానీ తల్లి కానీ మేనమామ కానీ ముందుకు రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. రావాలి, త్వరగా రావాలండి. స్థిరపరచిన కార్యము, స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన. తోటే రాజేష్. కల్పన మీకేమవుతుంది? మా అమ్మాయి. మీ అమ్మాయి ఈ పురుషుడు ప్రేమ్ కుమార్కి ఇవ్వటం మీకు ఇష్టమేనా? ఇష్టమైంది. మీ యొక్క అంగీకారాన్ని సంతోషపూర్వకంగా అమ్మాయి కుడి హస్తాన్ని అబ్బాయి కుడి హస్తంలో పెట్టండి. దేవుడు హవ్వను తోడుగా నిచ్చెను. ఆదామును చేసిన దేవుడు హవ్వను తోడుగా నిచ్చెను. మీరు అలాగే పట్టుకోండి. థ్యాంక్ యూ. మీరు వెళ్ళండి. మీరు అలాగే పట్టుకొని ఉండాలి. కుమార్, మైక్ నీ దగ్గర పెట్టుకో మౌత్ దగ్గర. కల్పన కండల్లోకి చూస్తూ నేను చెప్తున్న మాటలు కల్పన ముఖంలోకి చూస్తూ అందరికీ వినపడేటట్టు గంభీరంగా చెప్పు. కంగారు పడవద్దు. ఓకే, ఫీల్ ఫ్రీ. ప్రేమ్ కుమార్ అనే నేను కల్పన అనే నిన్ను నా భార్యనిగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా
ఉందునని ప్రమాణము చేయుచున్నాను. కల్పనతో జీవితకాలమంతయు. మైక్ దగ్గర పెట్టుకొని ప్రేమ్ కుమార్ కండ్లలోకి చూస్తూ నేను చెప్తున్న మాటలు అందరికీ స్పష్టంగా అర్థమయ్యేటట్టు గంభీరంగా చెప్పు, చూస్తూ చెప్పు. ప్రేమ్ కుమార్ కంటే గట్టిగా చెప్పాలి. దగ్గర పెట్టుకో. కల్పనను నేను ప్రేమ్ కుమార్ అని నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవితకాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ప్రేమ్ కుమార్ గారితో. చాలా సంతోషం. వీరిరువురు కూడా ఒకరి ఎడల ఒకరు తమ యొక్క ప్రమాణములను వారు చక్కగా చేసుకుని ఉన్నారు. ఈ సమయమునందు మన భారతీయ సంప్రదాయానికి గుర్తున్నటువంటి బంగారపు మంగళసూత్రములు, రింగులు, చైన్స్ అనేటువంటి విలువైన ఆభరణములన్నిటినీ కూడా త్వరగా ముందుకు వచ్చి అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రేమ్ కుమార్, నీ మృదువైన హస్తాలతో ఈ వేయిల్ని పట్టుకుని నెమ్మదిగా వెనక్కి వేయి. చప్పట్లు కొట్టాలి అందరూ. నీ ఎదుట ఉన్న అమ్మాయి ఎవరు? కల్పన. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను ఈ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు గణపరచుకోవటానికి చక్కటి బంగారపు మంగళసూత్రం అలాగే సమయాన్ని తెలిపే చాలిస్తూ ఉన్నాం. నీ అనాది సంకల్పములో నేను ప్రేమ్ కుమార్ అలాగే కల్పన అన్నటువంటి ఇరువురు యవ్వన పిల్లలను ప్రభు మీరు ఆశీర్వదించి వారి జీవితంలో అతి కీలకమైనటువంటి నేను నీ ప్రేమను ఆశీర్వాదమును పొందటానికి ఇరువురిని వివాహానికి మీరు సిద్ధపరిచిన దేవాన్ని కొందన్నారు. ఇరువురు కూడా నీ పరిశుద్ధమైన ప్రేమలో వారి జీవితకాలము కూడా ఒకరికొకరు తోడుగాను ఒకరినొకరు గణపరుచుకొని గౌరవించుటకు నేను ప్రభా మరి ఈ మంగళసూత్రము అలాగే రిస్టులు వారు ఒకరినొకరు ధరించుకొనిచుండగా బిడ్డల మధ్యాహ్నాన్ని పరిశుద్ధమైన ప్రేమను శాశ్వత కాలము ఈ బంధాన్ని ప్రభ మీరు ఆశీర్వదించి బలపరిచి మీరు మహిం పొందమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఎన్ని ముళ్ళు వేయాలి? 3. నేను చెప్తున్న మాటలు నువ్వు ముడులు వేస్తూ కల్పనను చూస్తూ ఈ మాటలు గంభీరంగా చెప్తూ కంగారు పడకుండా కట్టే. వెరీ గుడ్. వివాహ సంబంధమైన ప్రేమతోనూ నిబంధనతోనూ గుర్తుగా ఈ మంగళసూత్రాన్ని అంగీకరించుము.
సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ సమయమునందు మరి ఒకనొకరి పట్ల వారు ముందేస్తారు. రైట్, ఎన్ని నెంబర్లు చెప్పాలి? ఎన్ని నెంబర్స్ చెప్పాలి? రైట్, 3 చెబుతాను. ఇద్దరిలో ఎవరికి ప్రేమ ఎక్కువ ఉందో వారు ముందేస్తారు. రెడీ? 1 2 3. ఈ సమయం అతి మధురం దేవారావయ్యా. ఈసారి నేను చెప్పను, ఇళ్ళను రసముగా మార్చితివి. చేసిన వారిని విడదీయట ఎప్పటికీ విధికి విరుద్ధమని నేర్పితివి. మరియు క్రీస్తుకును ఆయన సభకును గల ఏకత్వమును ఆత్మీయ వివాహమును సూచించుటకే వివాహపు స్థితి దివ్యమైన మర్మముగా ఉండునట్లు పరిశుద్ధ పరిచితివి గదా. తన శరీరము వల్లే తన భార్య అయిన సభను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తను అప్పగించుకున్న క్రీస్తు దాన్ని ప్రేమించినట్టే ప్రేమ కుమార్ అను ఈ పురుషుడును నీ వాక్య ప్రకారము తన భార్యను ప్రేమించలాగున కల్పన అను ఈ స్త్రీ కూడా పతివ్రతయు తన పెనిమిటికి ప్రియురాలును ఇష్టురాలునయ్యుండి సంపూర్ణ శాంతముతోను సుబుద్ధితోను సమాధానముతోను పరిశుద్ధియు భక్తియు గల ఇల్లాండ్రును వెంబడించలాగున ఈ వధూవరులను కటాక్షించము. ఓ ప్రభువా, ఈ దంపతులను ఆశీర్వదించి వీరు నిత్య రాజ్యమునకు వారసులుగునట్లు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపము. ఆమేన్. ప్రేమ్ కుమార్, కల్పన అను వీరు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి దేవుని ఎదుటను ఈ సంఘము ఎదుటను దానిని గురించి బహిరంగముగా తెలియచేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున వీరు భార్యాభర్తలని ప్రకటన చేయించు ఉన్నాను. ఆమేన్. దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరు చేయకూడదు. కుడి హస్తాలు చాపుదాం. మన ఆది తల్లిదండ్రులను కలుగజేసి వివాహమందు వారి ఐక్యతను పవిత్రపరిచిన ప్రభువైన దేవుడి మిమ్మల్ని పవిత్రపరిచి మీరు శరీరాత్మీయ విషయములందు ఆయనను సంతోషపరచుచు మరణపర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించున్నట్లు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
లేచినబడండి. దేవుని యొక్క వాక్యముతో అలాగే దైవజనుల సమక్షములో ప్రార్థనా పూర్వకంగా ఐక్యపరచబడి ఈ నవదంపతులు ప్రేమ్ కుమార్ కల్పన దేవుడు తమ జీవితంలో చేస్తున్న మేలును బట్టి భార్యాభర్తలుగా మొదటిసారి దేవునికి తమ ప్రేమపూర్వకమైన కృతజ్ఞత కానుకను ఇరువురు కూడా అర్పిస్తారు. కృతజ్ఞత కానుకను ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ ప్రేమ గల మా ప్రియరక్షక కుటుంబములకు కర్తమైనటువంటి మా దేవ నీ కొందనాలు. ప్రేమ్ కుమార్ కల్పనలను ప్రభావం మీరు ఆశీర్వదించి వారి జీవితంలో అతి శ్రేష్టమైనటువంటి నీ యొక్క సాక్ష్యాన్ని వెలుబొచ్చే వైవాహిక జీవితంలోనికి దాంపత్య జీవితంలోనికి వారిని ప్రవేశపెట్టిన దేవాన్ని కొందనాలు. బిడ్డలు ఎరువురిపైన నీ ఆశీర్వాద హస్తం తెరిచి భావి జీవితంలో వారు దంపతులుగా నీకు చిత్తంలో నెరవేర్చచ్చు నీ వాగ్దత్వం చెప్పేంటి ప్రతి ఆశీర్వాద ఫలమును వారు ప్రభా మరి ఫలించటానికి నీ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీ పరిశుద్ధమైన జ్ఞానాన్ని మా ప్రభా ఈ యొక్క నూతన కుటుంబానికి మీరు అనుగ్రహింపచేసి చక్కటి నేను అభివృద్ధి ఫలాలు బిడ్డలకు అనుగ్రహింపచేసి మీరు మహిం పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమె తిరేక దేవుని ఆనందిస్తారు, కొంతమంది తినకుండా ఆనందిస్తారు. మరి మన మధ్యలో ఉన్న నిమ్మి, దీషా, ట్రిజా, ఎసిపియా, ఏంజల్, హనీ వీళ్ళందరూ ఒక స్పెషల్ సాంగ్ పాడతారు. మరి మన మధ్యలో ఉన్న మరి రాపాక వరప్రసాద్ గారు, మరి ఎక్స్ ఎమ్మెల్యే, మరి వారి శ్రీమతి గారు ఇరువురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మంగళమీ సునకు మనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా
వారికి గ్రీటింగ్స్ తెలుపవలసిందిగా కోరుచున్నాను. మన సెకినేటిపల్లి అన్నటువంటి గ్రామంలో ఈ ప్రదేశాన్ని భూలోకంలో నా పేరట జరిగే ఆ నూతన కుటుంబాలన్నీ ఈ ప్రదేశంలో, ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో ఆ గృహాలుగా నిర్మితం అవ్వాలి, కట్టబడాలి అన్నటువంటి ఆయన యొక్క అనాది సంకల్పం నా ప్రియులు రాజేష్ గారు, అదేవిధంగా నా చిరకాల స్నేహితులు, నా ఆప్తులు ఆ క్షణాలని మనం వర్ణించలేము. మన పాస్టర్ గారు అయితే చాలా చక్కగా చెప్తారు. కొత్తగా ఏర్పడినటువంటి ఆ జంట దేవుని ఎడల ఏ విధంగా ఉండాలి, ఏ మాదిరి. ఇది నిర్మాణం అయిన తర్వాత మొట్టమొదటి వివాహం కూడా దేవుని పట్ల ఇది నిర్మితమైనటువంటి ఆ మొదటి రోజుల్లో దేశాల్లో దేవునికి సాక్ష్యం చెప్పే బిడ్డలుగా ఉన్నారు. అదేవిధంగా మీ తల్లిదండ్రులుగా మీరిద్దరూ ఉండాలి, మీరు ఆశీర్వదించబడాలి. దేవుని యొక్క ఆలోచన మీ పట్ల ఏ మాదిరిగా ఉందో ఆ మాదిరికరమైనటువంటి ఆ నెరవేర్పు జరగాలన్నప్పుడు మీరిద్దరూ దేవుని వెంబడించాలి. మీకు ఈ భూలోకంలో మనల్ని మనుషులుగా చేసి విడిచిపెట్టలేదు దేవుడు. ఒక కుటుంబ వ్యవస్థను ఈ భూలోకంలో మనకి దేవుడు బహుకరించాడు. ఆ కుటుంబ వ్యవస్థకి ముందుగా వివాహ వ్యవస్థ. ఈ వాళ్ళ ద్వారా ఉద్భవించే ఆ సంతానం జనం. అలాంటి జనములకు తండ్రిగా దేవుడు ఎంతో ఇష్టపూర్వకమైనటువంటి ఒక గొప్ప ఈ వివాహ బాంధవ్యం ద్వారా అవకాశం ఉంటుంది. ఆశీర్వదించడానికి ఎవరు పైకి రావద్దు. మమతానురాగాలి మాలలుగా, సమతానుబంధాలి ఎల్లలుగా. మమతానురాగాలి మాలలుగా, సమతానుబంధాలి ఎల్లలుగా. కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం. అందరూ లేచి నిలబడదు. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన దీవెనతో ఈ యొక్క వివాహ ప్రార్థన చేసుకుందో ఏకీభవించవలసిందిగా కోరుతూ ఉన్నాను. సకలాశ్రములకు కారణభూతుడేంటి నిత్యుడగు దేవ, నీ పరిశుద్ధ నామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ అనంతమైన నీ కృపలో, నీ అనాది సంకల్పములు, సెంటినరీ ఎపిఫానియా లూథరన్ సంఘ విశ్వాసులైనటువంటి కృపపేట నివాసితులైనటువంటి నల్లి భావికాలమంతి కూడా నీ కాపుదల సంరక్షణ ఈ కుటుంబానికి మీరు అనుగ్రహింపచేసి మీరే పొందుకొనమని యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సహవాసము, రక్షణ కాపుదల దంపత్య జీవితంలోనికి ప్రవేశించినటువంటి ప్రేమ్ కుమార్ కల్పన వీరి యొక్క దాంపత్య విశ్వాస జీవిత ప్రయాణం అంతటికి ఇరు పక్షాల కుటుంబాలకు కున్న సంఘమునకు మనందరి విశ్వాసాలకు తోడే ఉండునుగాక. ఆమేన్ ఆమేన్. దేవర
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని, నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండవేలని. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది
ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర
సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు
క్షణమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది ఎన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము భార్యభర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ
పెంచాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏనాటిదో ఈ బంధము, ఏనాటిదో ఈ బంధము, పరమ